ఆంటీ డార్లింగ్ వీడియో చేస్తుంది అమ్మ. డార్లింగ్, హలో డార్లింగ్స్. డార్లింగ్స్, హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపిస్తే మా విలేజ్ లైఫ్ స్టైల్. ఇక్కడ మాకు ఈ బర్రెలు ఉన్నాయే, ఇవి ఆర్గానిక్ ఫుడ్ అంటే ఆర్గానిక్ గ్రాస్ అవన్నీ తిని, ఇక్కడ వీళ్ళకి ఏమి ఇంజెక్షన్స్ పెట్టరండి, ఎటువంటి కెమికల్స్ కానీ ఏమి ఉండవండి. న్యాచురల్గా ఇక్కడ లోకల్లో ఏమేమి దొరుకుతాయో అవే తింటాయి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇంకా ఇంట్లో వండినవి అవన్నీ వేస్తారండి వీటికి. ఇవి చాలా హెల్తీగా ఉంటాయండి. ఈ మిల్క్లో ఎంత ఎనర్జీ ఉంటుందంటే అంత ఎనర్జీ అండి. నో కెమికల్స్. ఇప్పుడు హైదరాబాద్లో బయట ఇక్కడంతా మీరు చూస్తుంటారు కదా, కెమికల్స్ యూస్ చేస్తున్నారని చెప్పి. ఇక్కడ నో కెమికల్స్ అండి, మొత్తం ఆర్గానిక్, ప్యూర్ ఉందండి, ప్యూర్. చూస్తున్నారా, ఇక్కడ వీళ్ళు ఇలా పాలు పితికి ఫ్రెష్గా ఇస్తారండి మాకు. ఇందులో ఏం వాటర్ కూడా మిక్స్ చేయరండి, అంత ప్యూర్గా దొరుకుద్ది మాకు ఇక్కడ మిల్క్. ఇవ్వండి, ఇక్కడ మనుషులు వెయిటింగ్లో ఉన్నారు వచ్చి తీసుకెళ్ళడానికి. ఇలా నో ప్లాస్టిక్ అండి, అందరూ వాళ్ళ కంటైనర్స్ తెచ్చుకుంటారు పాల కోసం. ఇక్కడ ఎవ్వరు ప్లాస్టికే వాడరండి. హలో గైస్, ఇవి ఇప్పుడే పితికిన పాలు మా ముందే పితికి మాకు ఇస్తారండి. ఈ పాలని మేము తెచ్చి కాచుకొని పాలు తోడేసి దాంట్లో నుంచి మేము వెన్న తీసి, వెన్న నుంచి మేము నెయ్యిని తయారు చేస్తామండి. అది ఎలాగో చూపిస్తాం. ఇలా మనం ఫ్రెష్గా తెచ్చుకున్న పాలని ఇలా కాగబెట్టుకోవాలండి. కాగబెట్టుకున్న తర్వాత కొన్ని పాలు తీసి దాని మీద ఉన్న మేగను కూడా తీసి ఇలా గిన్నెలో వేసి ఇలా తోడేసుకోవాలండి, కొద్దిగా మజ్జిగ వేసి. నేను ఇది నిన్న రాత్రే తోడబెట్టుకున్నానండి, మీకు చూపించడానికి ఇలా చూపిస్తున్నాను. దాని తర్వాత దీనిగా ఈ పెరుగుని చిలికితే, కొద్దిగా నీళ్ళు వేసి చిలకాలండి. చిలికితే ఇలా పైకి వెన్న వస్తుందండి. ఈ వెన్నని మనం కలెక్ట్ చేసుకోవాలండి. ఈ వెన్నని ఎంత బాగా మనం చిలికితే అంత బాగా వస్తుందండి. ఈ గిన్నె నిండా వచ్చిన వెన్నని నేను కాగబెట్టుకున్నానండి. కాగబెట్టుకున్నాక ఇలా నాకు నెయ్యి వచ్చిందండి. ఇది నేను నా పల్లెటూరుకి వచ్చి నేర్చుకున్న. ఈ పెరుగులో నేను కొన్ని నీళ్ళు వేసుకొని ఇలా మజ్జిగ చిలుకుతున్నానండి. అలా చూసారా, ఇలా కొంచెం కొంచెం దీనికి వస్తుంది చివర్లో. చూడండి, ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట మీగడ వెన్న రావడం. ఇంకొంచెం చిలికితే ఇంకా బాగా వస్తుంది. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కొంచెం పేషెన్స్గా చేసుకోవాలి ఇది. హలో గైస్, చూడండి ఇప్పుడు కొద్దిగా వచ్చేసింది చూడండి. ఇంకొంచెం చేస్తే ఇంకా బాగా వచ్చేస్తుంది. ఇదంతా వెన్న అన్నమాట. చూడండి
దీనికి ఎలా అంటుకొని ఉందో. ఇది చాలా హార్డ్ ప్రాసెస్ అండి. ఇది కొంచెం చేసుకుంటే మనకి వెన్న వచ్చేస్తుంది. వెన్నను కాగపెట్టుకుంటే నెయ్యి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వెన్నను కలెక్ట్ చేసుకుందాము. చూడండి, ఇదంతా వెన్నె ఎంత వచ్చింది చూడండి. దీన్ని చూస్తుంటే శ్రీకృష్ణుడు వెన్న దొంగ. చూడండి ఎంత వెన్న వచ్చిందో ఈరోజు. దీన్ని తీసి ఇంట్లో వేసుకోవడమే. అలాగే మొన్న వెన్న తీసుకున్నాను కదా, ఇంత అయిందండి వెన్న. ఇప్పుడు వెన్న నుంచి నెయ్యి ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. మనకి ఈజీగా ఉండాలి మూవ్ చేయడానికి. ఈ వెన్నని ఇందులో వేసుకొని కలిగించుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు దీన్ని స్లో ఫ్లేమ్ మీద మనం వెన్నను కరిగించుకోవాలండి. దీన్ని నెమ్మది కరుగుతుంటే మనకి నెయ్యి అనేది ఫామ్ అవుతుందండి. దీని పక్కనే ఉండాలండి, లేదంటే కింద మాడిపోతుంది. మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా మెల్ట్ అయిపోతుందండి మొత్తము. ఇది లిక్విడ్గా అయిపోతుంది. ఇప్పుడు దాన్ని మనం కొంచెం కొంచెం కలబెట్టుకుంటూ ఉంటే అది నెయ్యిలాగా పైకి వచ్చేస్తుందండి. అలా గ్యాస్ చూడండి, ఇప్పుడు కొద్దిగా పైన నూనె కనిపిస్తుంది చూడండి. ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోతుందండి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే. మనం వెన్న తీయడానికి ఎంత పేషెన్స్గా చేస్తామో అంతే పేషెన్స్ కావాలండి నెయ్యి చేసుకోవడానికి కూడా. చూడండి, ఇంకా కొంచెం ఉంది టైము. చూడండి, ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. పైకి అంతా ఆయిల్ వచ్చేసింది. వేస్ట్ అంతా కిందకి వెళ్ళిపోద్దండి. అందుకని మనం సిమ్లో చేసుకుంటే మనకి అడుగు అడ్డకుండా ఉంటుందండి. అలా గైస్, ఇప్పుడు ఈ టైంలో నేను ఇంట్లో 2 కరివేపాకులు, రెమ్మలు ప్లస్ ఒక తమలపాకు ఆకేసుకున్నానండి. ఇది ఫ్లేవర్ కోసమే. ఎవరికి ఏ ఫ్లేవర్ నచ్చుతుందో వాళ్ళు అలా చేసుకుంటారండి. ఇది మా అమ్మమ్మ టైంలో తను అలా చేసేది. సో అది నాకు గుర్తుకొచ్చి అది వేసుకున్నాను. ఇంకొంచెం ప్రాసెస్ ఉంది కదా, ఇది కూడా ఇందులో ఫ్లేవర్ మొత్తం ఇందులో తీగిపోతుంది. మనం అన్నంలో వేసుకొని తినేటప్పుడు కొంచెం బాగుంటుంది టేస్ట్. అలా గైస్, ఇందాక మనం వేసాం కదండి ఆకులు, అవన్నీ బాగా కమిలిపోయాయి చూడండి. ఇది ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది చల్లారాక మనం వడపోసుకుంటే నెయ్యి రెడీ అండి. చూడండి, మొత్తం ఆయిల్ పైకి వచ్చేసింది చూడండి. ఇదండి నెయ్యి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. కొంచెం చల్లార్చినాక దీన్ని వడపోసుకున్నాను. చూడండి ఫైనల్గా ఎలా కనిపిస్తుందో. మొత్తం ఆయిల్ పైకి వచ్చేసింది. చెత్త అంతా కిందకి వెళ్ళిపించండి. అది మాడిపోయింది. మనం ఎంత కేర్ఫుల్గా చేసినా ఎంతో కొంత కొంచెం అంటుకుంటుందండి. హలో గైస్, ఇదిగోండి ఇప్పుడు చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మనం వడకట్టుకోవడమే. నేను ఇలా స్టైనర్ తీసుకున్నారండి. ఇది నేను ఘీ స్టోర్ చేసుకునే టిఫిన్. స్టీల్ గిన్నె అయితే బాగుంటుంది, ప్లాస్టిక్ కన్నా. ఇలా కొంచెం కొంచెంగా వడగట్టుకోండి. ఇప్పుడు గుమగుమలాడే ఘీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత వచ్చిందో. ఆల్మోస్ట్ ఆల్ 1 లీటర్ ఏమో వచ్చిందండి. నేను అప్పుడప్పుడు తీసి పెట్టిన వెన్నతో. చూడండి, మీరు కూడా ఇలా తయారు చేసుకోండి ఇంట్లోనే. ఇలా ఆర్గానిక్గా మీరు మీ చేతులతో మీరు చేసుకుంటే ఆ సంతృప్తే వేరండి.